రైట్. మనతో పాటు ఇప్పుడు డిస్కషన్లో పాల్గొనడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ కృష్ణాంజనేయులు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యమున గారు. రైట్ సార్, కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది కదా, ఇక ఎఫ్ఐఆర్ అయిపోయింది, ముగ్గురు వ్యక్తులపైన ఎఫ్ఐఆర్ అయింది. A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు ఉన్నారు, అలాగే ప్రైవేట్ కంపెనీ CEO బేలన్ రెడ్డి A3గా ఉన్నారు. ఈ విషయాన్ని అంటే ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉన్నాయి కదా, కేటీఆర్ అరెస్ట్ ఉండొచ్చు ఈ రేసింగ్లో కావచ్చు, అలాగే లగచర్ల ఘటనలో కూడా కావచ్చు. ఇక కేటీఆర్ అరెస్ట్ మాత్రం తప్పదంటూ వస్తున్నారు. ఈరోజు అంటే ఈ శుక్రవారం పొద్దున్నే అరెస్ట్ చేస్తే ఇంకా 2 రోజులు బెయిల్ దొరకదనే నెపంతో ఈ రోజు అరెస్ట్ ఉండొచ్చు అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము దీపావళికి ముందే కీలకమైనటువంటి అరెస్టులు ఉంటాయి అనేటువంటి విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రకటనలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో గత ప్రభుత్వ అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా బహుశా మొన్న నవంబర్లో అనుకుంటా ఆయన కూడా సవాల్ విసిరారు. నాకేం భయం లేదు, అరెస్ట్ చేసుకోండి, జైలుకి వెళ్తాను, హాయిగా యోగా చేస్తాను, మంచిగా ట్రిమ్ అయ్యి వచ్చి బయట మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. ఇద్దరు కూడా ఈ అరెస్టులకు సంబంధించినటువంటి అంశాల మీద సవాళ్లు విసురుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల మీద ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఈ కేసు నమోదు. ఆరోపణ ప్రధానమైనటువంటిది అంటే 54 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారు అనేటువంటిది అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద అప్పుడు ఉన్నటువంటి GHMC అధికారుల మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎందుకు అవినీతి కేసునే నమోదు చేశారు అని అంటే అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ఈ కేసులో అయితే అవినీతికి సంబంధించినటువంటి అంశం గిన ఉంటే కోర్టులు వెంటనే రిమాండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ విధమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఆరోపణల మీదనే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం, ఆయన 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి విషయం కూడా తెలిసింది. తర్వాత ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈయన అరెస్ట్ చేస్తారా, కేటీఆర్ని ఈ రోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ కేసు నమోదు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయకుండా ఉంటారు. అయితే బహుశా కేటీఆర్ ఈ రోజున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ కేసుని క్వాష్ చేయండి, కేసు నా మీద అక్రమంగా కేసు పెట్టారు, రాజకీయ దురుద్దేశాలతో పెట్టారు, ఇక్కడ అవినీతి లేదు అనేటువంటి దాని మీద ఈ కేసు కొట్టివేయండి అనేటువంటి దాని మీద హైకోర్టును ఆశ్రయించేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే మరి ఇలాంటి కేసుల్లో కేసు అయితే కొట్టివేయటం అనేటువంటిది ఉండకపోవచ్చు. క్వాష్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులు, కింద కోర్టులకి. ఎవరైనా సరే దర్యాప్తు సంస్థ ఒక కేసు నమోదు చేసినప్పుడు ఆ దర్యాప్తుని నిలుపుదల చేసేటువంటి విధంగా ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకోవద్దు వాటిల్లో అనేటువంటి విధంగానే ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ నేపథ్యంలో క్వాష్ ఇవ్వకపోవచ్చు. అలాగని ఒకవేళ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఏమన్నా ఇస్తారా, అరెస్ట్ చేయొద్దు విచారణ జరపండి ఏమన్నా అనేటువంటి దానికి అవకాశం ఉంటుందా అంటే అది కూడా అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కరప్షన్ ఎలిగేషన్స్ కింద ఉంటే, అవినీతి ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా రిమాండ్కు పంపడానికి అవకాశం. అందుకనే కరప్షన్ ఎలిగేషన్స్ మీద మాత్రమే ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ మీద కేసు పెట్టింది. అయితే ఈ కేసు నిలబడిద్దా భవిష్యత్తులో లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఎందుకు నిలబడిద్దా లేదనేటువంటి అంశం అన్నాను అంటే అది 54 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరిగింది, ఒకవేళ ఆ విధంగా అవినీతికి పాల్పడటం ద్వారాగా కేటీఆర్ ఏమైనా అనుచిత లబ్ధి ఏమైనా పొందారా ఆయా సంస్థ నుంచి, వాళ్ళ నుంచి ఏమైనా తిరిగి కేటీఆర్కి కానీ డబ్బులు వచ్చాయా, లేకపోతే కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తులకు డబ్బులు వచ్చాయా, ఆ మనీ రూటింగ్కి సంబంధించినటువంటి అంశం ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తావన లేదు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఇచ్చారు, డబ్బులు రిలీజ్ చేశారు అనేటువంటిదే ఆరోపణ. మరి దాని ద్వారాగా అవినీతి ఎక్కడ జరిగింది, ఆ అవినీతి వల్ల కేటీఆర్కి ఎక్కడ లాభం జరిగింది, ఇది నిరూపించలేనటువంటి పరిస్థితి ఉంటే
భవిష్యత్తులో కేటీఆర్ మీద ఒకవేళ దీంట్లో శిక్షలు పడటం అలాంటివి ఉండకపోవచ్చు. అరెస్ట్‌కి మాత్రం అవకాశం ఉంటుంది. రిమాండ్‌కి కూడా వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకనే ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఇంకా ఆధారాలు సేకరించేటువంటి దాని మీద కొంత దృష్టి సారించి పూర్తి స్థాయి ఆధారాలతో కోర్టు ముందుకు వెళితే అది పటిష్టంగా ఆ కేసు నిలబడేదానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సార్ అంటే కేటీఆర్ నిన్న కూడా మీటింగ్ పెట్టినామంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు దేనికి భయపడినని, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అని మొదటి నుంచి కూడా వాదిస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు అలా వాదిస్తున్నారు? నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకుంది, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను గట్టిగా అంటాను అంటున్నారు. అలాగే ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఈ రేసింగ్ ద్వారా నేను చేశాను, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ లేదని కూడా చెప్తూ ఉన్నారు. దాని గురించి ఎలా ఆలోచించవచ్చు? ఇప్పుడు గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి నిర్ణయం అనేటువంటిది హైదరాబాదు అనేటువంటి నగరము ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఈవెంట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే పెట్టుబడులు ఆయా ఆ పలానా నగరం అయితే వెళ్తే ఆ నగరానికి సంబంధించినటువంటి అట్రాక్షన్ ఉంది, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు చూడటానికి అవకాశం ఉంది. దాంట్లో భాగమే ఈ ఫార్ములా ఈ రేసింగ్ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం అది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటుంది అని అంటే అది కావాలని డబ్బు దుబారా కోసం చేసినటువంటి వ్యవహారం కింద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఇది అసలు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ మీద కేసు పెట్టాలి. ఏ అంశాల మీద కేసు పెట్టాలి అని అంటే ఎందుకు కేటీఆర్ మీద కేసు పెట్టాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా మూసీకి సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ మొత్తం నిర్వాసితులను మొత్తాన్ని తరలించేటువంటి విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంది. దాంట్లో కీలక భూమిక పోషిస్తుంది ఎవరు? కేటీఆర్. కాబట్టి కేటీఆర్ మీద ఈ విధంగా కేసులు పెట్టడం ద్వారాగా బీఆర్ఎస్ని కొంత నిరోధించాలి అనేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. దీనివల్ల రాజకీయంగా కేటీఆర్ ఏం కోరుకుంటున్నాడంటే ఒకవేళ ఇది నిర్బంధ కాండ కింద ఎలాగో ప్రజలు కూడా చూస్తారు, ప్రజల కోణంలో ఎలా ఉంటుందంటే ప్రతిపక్ష పార్టీల మీద గన ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి గన ఉంటే ఖచ్చితంగా సింపతి వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. బీఆర్ఎస్కి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ అనేటువంటిది స్పష్టంగా బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావటం లేదు. కేసీఆర్ మీద కూడా కేసు పెడతారని అనుకున్నారు, సాగునీటి ప్రాజెక్టులు వీటికి సంబంధించినటువంటి అనేటువంటి దాని మీద అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది కేటీఆర్ని టార్గెట్ చేసింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ఎవరు? కేటీఆరే కదా. కాబట్టి కేటీఆర్ని టార్గెట్ చేసింది. భవిష్యత్తులో మరి కేటీఆర్ గిన ఒకవేళ ఇప్పుడు జైలుకి వెళ్ళొస్తే ఆయన రేపు పొద్దున పాదయాత్ర చేస్తారని కూడా చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పరిణామాలు కింద చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇలాగా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా, లేకపోతే పాదయాత్రలు చేసిన వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు, ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితులు అంటే అదొక సెంటిమెంట్ కూడా అనుకోవచ్చా సార్? ఎలా అంటే ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళు నెక్స్ట్ సీఎం అవ్వచ్చు, ఇలాంటి ఛాన్సెస్ వస్తున్నాయి అన్నట్టు. అలాంటిది మరి కనపడుతున్న కొన్ని సెంటిమెంట్లు అలా పనిచేస్తున్నాయి. ప్రజల్లో అయితే సింపతి ఉంటుంది. ఈ విధంగా అంటే ప్రభుత్వము అక్రమంగా వీళ్ళ మీద కేసులు పెట్టింది. అదే క్వశ్చన్ మీడియా అడిగినప్పుడు కూడా, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మీడియా అడిగినప్పుడు కూడా అలాంటి కవిత మరి జైలుకి వెళ్ళొచ్చింది కదా, కవితనే ఫస్ట్ సీఎం అవ్వాలని కూడా ఒక చిన్న చమత్కారంతో కూడిన వాదన చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ లో ఏ స్థానంలో ఉన్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ముగ్గురు నాయకులు ఉన్నారు, కీలకమైనటువంటి నాయకులు: కేటీఆర్, హరీష్ రావు, కవిత. కానీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్ నాయకత్వం ఏంటి అనేటువంటి దాని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎప్పుడైతే కేటీఆర్ ని చేశారో, కేసీఆర్ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కేటీఆర్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే భవిష్యత్తు నాయకుడిగా కేసీఆర్ చెప్పకనే చెప్పారు కేటీఆర్ అని. ఆ తర్వాత హరీష్ రావు, కవిత వాళ్ళిద్దరు పాత్రల్లో వాళ్ళు పోషిస్తారు. కాబట్టి జైలుకి వెళ్ళొచ్చిన ఒకవేళ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా కేటీఆర్నే ప్రజలు గుర్తించేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ విధంగా కొంత సింపతి కూడా కేటీఆర్కి వచ్చేదానికి అవకాశం. అలాగని ఆయన జైలుకి పోవడానికి ఉత్సుకత చూపిస్తారని నేను అనుకోను. ఎవరికైనా అది బెటర్ ఎక్స్పీరియన్సే. ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం అనేటువంటిది కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాల్లో కానీ, జైలు జీవితం గడపడం కానీ. ఎందుకంటే
వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు మంచి విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో జీవనాలు కొనసాగించేటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళి మరి ఒక రకంగా చెప్పకూడే కదా అది. ఆ రైట్. చెప్పకూడు తినటం అనేటువంటిది కొంత బెటర్ ఎక్స్పీరియన్సే, అంత ఈజీ ఏం కాదు. మరి దాన్ని ఎలా ఫేస్ చేస్తారు కేటీఆర్ చూడాలి.